కొన్ని పేర్లు వినగానే భక్తికి పరాకాష్ఠగా వినబడతాయి. పరమభక్తులు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తారు. అలాంటి పేరే హేమారెడ్డి మల్లమ్మ. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంతోనూ శ్రీశైల మల్లన్నతోనూ ముడిపడిన పేరు హేమారెడ్డి మల్లమ్మ. విచిత్రమేంటంటే శివయ్య ప్రత్యక్షంగా దర్శనమివ్వగానే ఆనంద పారవస్యంతో ఆర్తితో మల్లమ్మ కంటి నుండి కన్నీళ్లు ధారగా ప్రవహించాయట. ఆ కన్నీరే ఇప్పటికీ శ్రీశైలంలోని హేమారెడ్డి మల్లమ్మ ఆలయంలో మల్లమ్మ విగ్రహం పక్కనుంచి ప్రవహిస్తూనే ఉంటాయని చెప్తారు. అందుకే శ్రీశైలంలో ఆ ఆలయం మల్లమ్మ కన్నీరుగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చే పేర్లలో ఒకటి హేమారెడ్డి మల్లమ్మ. శివభక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ కథ, అలాగే శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లోటన్నది లేని ఒక ధనిక కుటుంబంలో పుట్టి మరో ధనిక కుటుంబానికి కోడలిగా వెళ్లి భోగాలనుభవించవలసిన యుక్త వయస్సులోనే అన్నిటినీ వదిలిపెట్టి నిరుపేదగా శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరి సన్యాసినిగా జీవితం గడిపి మనిషిగా దుర్లభమైన శివ సాక్షాత్కారం పొందిన ధన్యురాలు హేమారెడ్డి మల్లమ్మ. హేమారెడ్డి మల్లమ్మ జన్మ గురించి విభిన్న కథనాలు వినబడతాయి. ఒక కథనం ప్రకారం 1364 నుంచి 1386 వరకు కొండవీడును పాలించిన రెడ్డిరాజు అనవేమారెడ్డికి 2 కుమార్తెలు, వారిలో ఒకరే మల్లమ్మ అని చెబుతారు. అయితే మరో కథనం ప్రకారం శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోనే ఉన్న శివపురం అన్న గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మ దంపతుల కుమార్తె హేమారెడ్డి మల్లమ్మ. నాగిరెడ్డిది భూస్వాముల కుటుంబం. శివభక్తులు. నిత్యం శివచిహ్నాలైన రుద్రాక్షధారణ, విభూతి ధారణతో శివారాధన చేసి జంగమదేవరలకు ఆహారం పెట్టి, ఒకవేళ ఏ రోజైనా భిక్ష స్వీకరించడానికి జంగమదేవరలు లభ్యం కాకపోతే గ్రామంలోకి వెళ్లి వెతికి మరీ జంగమదేవర్లను పట్టుకుని వచ్చి వారికి ఆహారం పెట్టిన తర్వాతే తాము ఆహారం తీసుకునేవారు నాగిరెడ్డి గౌరమ్మ. అంతటి శివభక్తిపరులు, ఆచారపరులు. నాగిరెడ్డి గౌరమ్మలకు ధనధాన్యాలకు కొదవలేదు, గ్రామంలో గౌరవానికి కొదవలేదు. ఉన్నదల్లా ఒక్కటే కొరత, సంతానం లేకపోవడం. పిల్లలు లేకపోవడం వారిని చాలా బాధ పెట్టింది. తాము నమ్ముకున్న శివయ్యను తమ బాధ తీర్చమని ఆర్తిగా వేడుకున్నారు. వీరి పరిస్థితి చూసి ఇంత మంచి మనుషులకు ఈ లోటేంటని గ్రామస్తులు కూడా బాధపడేవారు. సంతానం కోసం నాగిరెడ్డి దంపతులు తిరగని క్షేత్రం లేదు, మొక్కని దేవుడు లేడు, మునగని తీర్థం లేదు. అందులో భాగంగానే తమ ఆరాధ్య దైవం మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ సత్రంలో ఉంటూ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. అక్కడ ఉండగానే శ్రీశైల మల్లన్న కరుణ లభించింది నాగిరెడ్డి దంపతులకు. ఒకరోజు నాగిరెడ్డికి కలలో కనిపించిన శ్రీశైల మల్లికార్జునుడు, నాగన్నా, మీ సంతానంగా ఒక బాలిక ఉదయించబోతుంది. ఆమె గొప్ప శివభక్తురాలు, లీలాస్వరూపిణి అవుతుంది. ఆమె నా భక్తురాలిగా నా క్షేత్రంతో ముడిపడి ఉంటుంది. ఆమె కారణంగా మీరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అని చెప్పి దీవించాడు. అలా శివయ్య కరుణతో నాగిరెడ్డి గౌరమ్మ దంపతులకు ఒక పుత్రిక జన్మించింది. మల్లికార్జునుడి ఆశీర్వాదంతో జన్మించింది కాబట్టి మల్లమ్మ అని పేరు పెట్టుకున్నారా బాలికకు. ఆ పరమేశ్వరుని కరుణతో జన్మించిన ఆ బిడ్డకు జన్మతః శివభక్తి కలిగింది. ఎవరూ చెప్పకుండానే నేర్పకుండానే శివనామ జపం చేసేది. తోటి పిల్లలతో ఆడుకుంటున్నా, ఆహారం తింటున్నా, చివరికి నిద్రపోతున్నప్పుడు కూడా మల్లమ్మకు శివనామస్మరణే, శివయ్య ధ్యాసే. పసివయస్సులో ఆటపాటలతో తిరగవలసిన స్థితిలో ఆమె అకుంఠిత శివదీక్ష చూసి పెద్దలే ఆశ్చర్యపోయేవారట. ఇలాంటి సమయంలోనే, కూతురి ఆటపాటలను చూసి మురిసిపోవలసిన సమయంలోనే హఠాత్తుగా ఆమె తల్లి మరణించింది. తల్లి లేని ఆ బిడ్డను తల్లి తండ్రి తానే అయి పెంచుకున్నాడు నాగిరెడ్డి. యుక్త వయస్సు రాగానే ఆమెకు వివాహం నిశ్చయించి సమీప గ్రామం సిద్ధాపురంలో మోతుబరి రైతు హేమారెడ్డి చిన్న కుమారుడు బరమారెడ్డికిచ్చి వివాహం చేశాడు. అప్పుడు మొదలయ్యాయి
మల్లమ్మకు కష్టాలు, ఆమె శివదీక్షకు ఆటంకాలు. వివాహమై మల్లమ్మ అత్తింట అడుగుపెట్టిన తర్వాత ఆమె అత్తింటివారికి బాగా కలిసి వచ్చిందని, మల్లమ్మ అదృష్టం కారణంగానే, ఆమె అడుగుపెట్టిన కారణంగా వారి ఆస్తిపాస్తులు, సంపద మరింత పెరిగాయని చెప్పుకునేవారు గ్రామస్తులంతా. ఆమె గురించి ఇలా గొప్పగా చెప్పుకోవడం ఆమె తోటి కోడలికి కంటగింపుగా మారింది. ఆడపడుచుకి అసూయ కలిగింది. ఈర్ష్యాసూయలతో రగిలిపోయారు. దాని ప్రభావం ఆమె అత్తగారికి కూడా అంటించారు. అత్త, తోటికోడలు కలిసి మల్లమ్మ పట్ల తమ అసహనాన్ని పలు విధాలుగా, పరిపరి విధాలుగా వ్యక్తం చేసేవారు. వారి వేధింపులు ఎంతవరకు వెళ్లాయంటే, మల్లమ్మ తన భర్తతో ఏకాంతంగా ఉండే సమయం కూడా ఇవ్వకుండా ప్రతిరోజు బరమారెడ్డిని రాత్రిపూట పొలానికి కాపలా ఉండమని పంపించేవారు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించేవాడు బరమారెడ్డి. ఎవరైనా జంగమదేవరలు భిక్షకు వస్తే, తెల్లారిందా, అడుక్కోడానికి వేళయిందా, వచ్చేశారు, భిక్షలేదు గిక్షలేదు, పొండి పొండి అని కసిరి కొట్టేవారు మల్లమ్మ అత్త, తోడికోడలు. ఇది చూసి సహించలేని మల్లమ్మ భోజన పదార్థాలు ఇస్తే తన అత్తగారు ఎక్కడ చూస్తుందో అని భయపడి ఒక చేటలో పదార్థాలు పెట్టుకుని పరుగు పరుగున వెళ్లి అందించేది. ఇది అత్తగారికి తెలియనే తెలిసింది. దాంతో వారికామె మీద ద్వేషం మరింత పెరిగింది. మరోసారి శ్రీశైలంలో ఒక దైవకార్యం కోసం సహాయం చెయ్యమని కొందరొచ్చారు. దైవకార్యం కోసం తన వంతు సహాయం అందించాలనుకుంది మల్లమ్మ. కాని యథాప్రకారం మల్లమ్మ అత్తగారు, ఇక్కడ మీ తాతముల్లేం దాచిపెట్టలేదు, వెళ్ళండి అని వాళ్లని తరిమికొట్టారు. అయితే ఇంటి నుంచి ఏమీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో మల్లమ్మ తన చేతి గాజులను, మెడలోని హారాలను తీసి వారికి విరాళంగా ఇచ్చేసింది. ఇది ఆమె అత్తగారి కోపానికి అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. ఇంటికి పెద్దను నేనా, నువ్వా? నేను భిక్షం లేదు వెళ్ళమంటే నువ్వు వాళ్లకి భిక్షను ఇస్తావు, నేను వద్దు అన్నది నువ్వు చేస్తావు. ఇక మీదట నువ్వసలు వంటింటిలోనికి రానే రావద్దు, బయట ఉండి పనులు చెయ్యి అంటూ ఇంటికి కావలసిన మొత్తం నీరంతా బావి నుండి తోడి నిలువ చెయ్యమనేది. జొన్నలు రాశిగా పోసి ఈ జొన్నలన్నీ విసిరి పిండి చెయ్యి అనేది. పాపం మల్లమ్మ ఆ పనంతా కిమ్మనకుండా చేసేది. చేతులు బొబ్బలెక్కిపోయినా ఆమె మీద జాలి చూపేవారు కాదు అత్తా, తోడికోడలు. ఒంట్లో శక్తి లేకపోయినా, చేతులు బొబ్బలెక్కినా పిండి విసురుతూనే ఉండేది మల్లమ్మ. కాని ఎంత విసిరినా ఆ జొన్నల రాశి తరిగేది కాదు. చివరికి తిరగలి విసరలేక మల్లమ్మ సొమ్మసిల్లినట్టుగా ఉండిపోయింది. భక్తురాలి ఈ బాధను చూసి ఆ శివయ్యే ఈ కార్యాన్ని పూర్తి చేశాడు. తేరుకొని కళ్ళు తెరిచిన మల్లమ్మ అక్కడ ఉన్న పిండిని చూసి ఇదంతా శివయ్య మహిమేనని గ్రహించి పరిపరి విధాలా శివయ్యను స్తుతించి ఆ పిండినంతటినీ కుండకు ఎత్తి భద్రపరిచింది. కొంతసేపటికి అక్కడ పిండి లేకపోవడం చూసి, పిండినంతటినీ మళ్లీ ఎవరికి ధారపోసావే అంటూ జుట్టు పట్టుకుని కొట్టింది అత్త. ఇంకొంచెం ఎగదోసింది తోటికోడలు. ఇలా పనిచేసినా, దానం చేసినా, ధర్మం చేసినా మల్లమ్మకు హింసే మిగిలేది. ఒకసారి ఏరువాకకు వెళుతూ కొత్త కోడలు కదా అని ఎదురు రమ్మన్నాడు మామగారు హేమారెడ్డి. దురదృష్టవశాన పిడుగులు పడి ఆ ఎద్దు మరణించింది. మల్లమ్మ జాతకం మంచిది కాదు, ఆమె ఎదురు మంచిది కాదు, అందుకే ఎద్దు మరణించిందని యాగీ చేసింది అత్తగారు. ఇంకోసారి వ్యసనపరుడైన పెద్ద కొడుకు ఇంట్లో నగలు దొంగతనం చేసి పట్టుకుపోతే ఆ దొంగతనం మల్లమ్మే చేసిందని దొంగతనం నేరం మోపారు. ఇలా ఇంట్లో ఏం జరిగినా మల్లమ్మనే బాధ్యురాల్ని చేసి ఎన్నో అవమానాలకు, హింసలకు గురిచేసేవారు. మరోసారి ఊర్లో ఏదో తిరణాల జరిగితే అందరితో పాటు వెళ్లిన మల్లమ్మను చూసి ఆకతాయిలు అల్లరి పెడితే అప్పుడు కూడా తప్పు మల్లమ్మదే అని ఆమె మీద అభాండాలు వేశారు. మల్లమ్మను అక్కడి మగవారితో కలిపి నిందలు వేశారు. నీలాంటి పాపిష్టిదాని వలన ఇంటి పరువు పోతుంది, నీలాంటిది ఇంట్లో ఉండకూడదు అంటూ ఇంటి వెనక పశువుల పాకలోకి తోసేశారు. కన్నీటితో అక్కడే పడి ఉంది మల్లమ్మ. అయితే ఆ పాకలో శివారాధనకు అవకాశం లేకపోయింది. మల్లమ్మ ఊపిరే శివారాధన, మరి శివయ్యను అర్చించకుండా ఉండగలదా? అందుకే అక్కడ ఉన్న రుబ్బురోలును శివలింగంగా భావించి దానికే పూజలు చేసేది.
ఇది చూసిన తోడికోడలు గగ్గోలు పెడుతూ అత్తగారికి ఈ వార్త చేరవేసింది. ఇదేంటి, రుబ్బురోలుకు పూజలేంటి, దీనికి పిచ్చి పట్టింది అంటూ అత్తాకోడళ్ళిద్దరూ కలిసి మల్లమ్మకు పిచ్చి పట్టిందని రభస చేశారు. అంతటితో ఆగకుండా ఎలాగైనా మల్లమ్మను వదిలించుకోవాలని పశువులను మేపుకు రమ్మని అడవికి పంపారు. సరేనని మల్లమ్మ పశువులను తోలుకుని అడవికి వెళ్ళింది. పశువులను మేతకు వదిలి తాను ఒకచోట కూర్చొని స్థిరంగా శివధ్యానంలో మునిగిపోయింది. ఇక ఇంటి దగ్గర మల్లమ్మ ఏది అని అడిగిన ఆమె భర్త బరమారెడ్డికి, ఏం చెప్పమంటావు నాయనా, నీ భార్య పరపురుషుల సాంగత్యానికి బాగా అలవాటు పడింది, నిన్ను మోసం చేస్తోంది, అందుకే మేము వద్దు వద్దని చెబుతున్నా వినకుండా పశువులను మేపుకు వస్తానని అడవికి వెళ్ళింది, అక్కడ తన ప్రియుణ్ణి కలుసుకోవడానికే వెళ్ళింది అని చెప్పారు తల్లి వదిన. దాంతో వారి మాటలు నమ్మి ఉగ్రుడైన బరమారెడ్డి ఈరోజెలాగైనా మల్లమ్మ సంగతి ఆమె ప్రియుని సంగతి తేలుస్తానని కత్తి తీసుకుని బయలుదేరాడు. హమ్మయ్య, తమ పథకం పారింది అని నవ్వుకున్నారు అత్తాకోడళ్ళు. ఇక్కడ అడవిలో పశువులు స్వేచ్ఛగా మేతమేస్తుంటే తాను నిశ్చలంగా శివయ్య ధ్యానంలో మునిగిపోయింది మల్లమ్మ. ఇలాంటి సమయంలో శివయ్యకు మల్లమ్మకు దర్శనమివ్వాలనిపించింది. ఒక సాధువు వేషంలో మల్లమ్మ ముందు నిలబడి మల్లమ్మా అని పిలిచాడు. కళ్ళు తెరిచిన మల్లమ్మ తన ముందు నిలచినవాడు సాక్షాత్తు శివయ్య అని గ్రహించింది. స్వామి, దయచేశారా అంటూ అతడిని స్తుతించడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో పరమ ఆవేశంతో పరిగెత్తుకు వచ్చాడు బరమారెడ్డి. ఓహో, ఇతడేనా నీ ప్రియుడు? మా అందరి కళ్ళు కప్పి ఇక్కడికొచ్చి నీ ప్రియుడితో గడుపుతున్నావా? వాడినేం చేస్తానో చూడు అంటూ చేతిలోని కత్తితో సాధువు మెడమీద ఒక్క వేటు వేశాడు. క్షణాల్లో అదృశ్యమైపోయాడు సాధువు. ఓహో, మాయలమారి, ఈ మాయల విద్యలు కూడా ఉన్నాయా? భయపడి మాయమయ్యాడు, ఉండు నీ పని చెప్తాను అంటూ మల్లమ్మ మెడమీద కత్తివేటు వేశాడు. అంతే, ఆ కత్తి 2 ముక్కలయింది. ఏంటిలా జరిగింది అనుకుంటూ ఖిన్నుడై నిలబడిపోయాడు బరమారెడ్డి. అసలేం జరిగిందో అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు. అయ్యో, ఎంత పని చేశారు! ఆ సాధువు ఎవరనుకున్నారు? సాక్షాత్తు శివయ్యే. శివయ్య మీదే కత్తి దూశారా? ఎంత అపచారం జరిగింది! పరమేశ్వర, నా భర్త అజ్ఞానంతో చేసిన తప్పిదానికి మమ్మల్ని మన్నించు స్వామి అంటూ వాపోయింది మల్లమ్మ. అప్పటికి అర్థమైంది బరమారెడ్డికి అసలు విషయం. పరమేశ్వరుని దయ వలన అతని కళ్లకున్న తెరలు విడిపోయాయి. వాస్తవాన్ని గ్రహించాడు. తల్లి వదినల కుట్రను తెలుసుకున్నాడు. తన తొందరపాటుకు క్షమించమని మల్లమ్మ ముందు మోకరిల్లాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి పోదాం రమ్మని పిలిచాడు. కాని ఈ సంఘటనతో మల్లమ్మకు పూర్తిగా సంసారం మీద ఆసక్తి సన్నగిల్లింది. శివయ్య మీద అనురక్తి పెచ్చు పెరిగింది. నన్ను క్షమించండి, నేనిక ఇంటికి రాను. ఇక నా గమ్యం శివయ్యే. శివారాధనలోనే నా జీవితం గడపాలనుకుంటున్నాను. మీకు దయ ఉంటే నాకు కొన్ని గోవులను ఇవ్వండి. వాటిని సాకుతూ గోసేవ చేసుకుంటూ ఆ మల్లికార్జునుని సేవలోనే జీవిస్తాను అంటూ బదులిచ్చింది భర్తకు మల్లమ్మ. మల్లమ్మ స్థిర నిశ్చయాన్ని అర్థం చేసుకున్న బరమారెడ్డి ఆమె కోరిన విధంగానే గోవులను ఇచ్చాడు. ఆ గోవులతో శ్రీశైలం చేరుకుని మల్లికార్జునుని ఆలయ సమీపంలోనే ఒక పాక వేసుకుని అందులో గోసేవ చేసుకుంటూ ఆ గోక్షీరంతో ప్రతిరోజు మల్లికార్జునునికి అభిషేకం చేస్తూ శివారాధనలో మునిగిపోయింది మల్లమ్మ. అలా శివయ్య సేవ చేసుకుంటూ కొంతకాలానికి మల్లమ్మ ఈ లోకాన్నే కాదు, తనని తానే మర్చిపోయిన పరిస్థితికి చేరుకుంది. ఇక మల్లమ్మ శోధన ముగిసింది. ఆమెకు దర్శనమివ్వవలసిన సమయం ఆసన్నమైందని భావించిన శ్రీశైల మల్లికార్జునుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉద్విగ్న సమయంలో మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీరే ఇప్పుడు మందిరం పశ్చిమ వైపు ప్రధాన ఆలయం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో 2 సహజ శిలల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహంగా కనిపిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ప్రవాహానికి మల్లమ్మ కన్నీరు అని పేరు. అలా మల్లమ్మ ఆ శ్రీశైల మల్లికార్జునునిలో లీనమైపోయింది. ఆమె భక్తికి నిదర్శనంగా శ్రీశైల మల్లన్న ఆలయానికి సమీపంలోనే
కర్ణాటక వీరశైవ రెడ్డి సమాజ్ ఆలయాన్ని నిర్మించారు. 2010 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోసయ్య ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయంలో కర్ణాటక భక్తులచే దీపారాధన కార్యక్రమం నిర్వహించిన అనంతరమే పూజ కార్యక్రమాలు మొదలు పెడతారు. కర్ణాటక పూజారి ఆధ్వర్యంలోనే ఈ తంతు నిర్వహిస్తారు. మల్లమ్మ కన్నీరు ఆలయంలో మల్లమ్మ ఎదురుగా ఒక చిన్న బావిలా ఉండి ఎప్పుడూ ఆ బండరాయి నుండి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వాటిని భక్తులందరూ మల్లమ్మ ఆనంద భాష్పాలుగా భావిస్తారు. మల్లమ్మ గుడిని దర్శించిన వారందరికీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడం ఆనవాయితీ. మల్లమ్మ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామంలో జన్మించిన ఉత్తర కర్ణాటక ప్రాంతంలో వీరశైవ లింగాయత రెడ్డి కుటుంబంలో జన్మించినట్టుగా భావిస్తారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 10వ తేదీన హేమారెడ్డి మల్లమ్మ జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహిస్తారు.